ఓకే. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः. హృది అంతస్తహి అభద్రాది విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము దక్ష ప్రజాపతి నారద మహర్షిని శపించుట అనే అది తీసుకున్నాము. దక్ష ప్రజాపతి నారదముని శపించుట అనే ఈ అధ్యాయము మనకి 6వ స్కందములో, భాగవతంలో 6వ స్కందంలో 5వ అధ్యాయంలో చెప్పబడినది. అసలు దక్షుడు ఎవరు అని మనము ముందు తెలుసుకోవాలి. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించారు. అలాగా ఆరంభం సమయంలో ఆయన మొదట మానసిక పుత్రులుగా సనక సనాదులను సృష్టించారు. వారిని ప్రజోత్పత్తి చేయమని కోరితే వారు నిరాకరించారు. అంటే విశ్వమంతటా ఉంది కానీ ప్రజలు లేరు. అలాగే ప్రజోత్పత్తి కోసము ఎవరు ముందుకు రాలేదు. అలాంటి సమయము ఆయన మళ్ళీ 10 మంది పుత్రులను ఆయన సృష్టించారు. వారిలో 10 మంది మానసిక పుత్రులు, వీరందరూ కూడా. అందులో మరీచి, అత్రి మహాముని, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగు మహర్షి, వశిష్ఠ మహర్షి, దక్షుడు, నారద మహర్షి. అంటే దక్షుడు కూడా ఇందులో ఉన్నారు. ఆ విధంగా దక్షుడు తర్వాత స్వయంభూ మనువు యొక్క కుమార్తె అయినటువంటి ప్రసూతి, ఆమెను వివాహం చేసుకొని 16 మంది పుత్రికలను పొందాడనమాట. అంటే దక్షునికి చాలా మంది పిల్లలు, వేల మంది పిల్లలు. అంటే చాలా వివాహాలు కూడా చేయడం. ఎందుకు ఇదంతా కూడా సృష్టి ఆరంభం కాబట్టి ప్రజోత్పత్తిని చెయ్యాలి. ప్రజలందరూ ఉండాలి. జంతువులు, మళ్ళీ దేవతలు, దానవులు, ఇలాగ ప్రజోత్పత్తి జరిగినప్పుడే సృష్టి కార్యము అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి దక్షిణి మూలంగా వేల మంది పుత్రులను కూడా ఆయన పొందడం జరిగిందనమాట. ఇక దక్షుడు అని ఆ నామం ఉంది కదా. దక్షుడు అంటేనే దానికి అర్థం ఏమి అంటే మైథున సుఖంలో అనురక్తిని కలిగిన వాడు అని అర్థం వచ్చే విధంగా ఉందన్నమాట. ఆ దక్షుడు తరువాత ఆయన మానసికంగా చాలా మందిని సృష్టించాడు. ఏ విధంగా ప్రజోత్పత్తిని చేశాడు. దానవులను, మానవులను, పక్షులు, పశువులను, ఇలా చాలా మందిని ప్రజోత్పత్తిగా సృష్టించడం జరిగింది. తర్వాత ఆయన వింధ్య పర్వతాలకు వెళ్ళి చక్కగా భగవంతుని కోసం తపస్సు చేసి హంసగుప్త హంస గుహ్య స్తోత్రం, హంస గుహ్య స్తోత్రాన్ని పఠించి భగవంతుణ్ణి ఆయన అర్చన చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షమయ్యే విధంగా చేసుకున్నారనమాట. ఆ విధంగా దక్షుడు ఆ విష్ణు మాయ చేత ప్రేరేపితుడై తర్వాత ఆయన ఆ ప్రజాపతి ప్రజాపతి అయినటువంటి పంచజనుడు అనే ఆయన యొక్క కుమార్తెను పంచజనిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వారికి 10,000 మంది పుత్రులు సంతానంగా పొందారనమాట. ఇక ఆ 10,000 మంది కూడా చక్కగా ఆ దక్షుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ పితృవాక్య పరిపాలన అంటారు కదా, ఆ విధంగా ఆచరణ చేస్తూ వాళ్ళు ఆ తండ్రి యొక్క ఆజ్ఞతో
పశ్చిమ దిక్కున గల నారాయణ సరస్సు అనే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రజోత్పత్తి చెయ్యాలి. ఇక అక్కడ ఏమిటి అంటే అందరూ కూడా సృష్టి కార్యం జరిపించినప్పుడే విశ్వం వచ్చి డెవలప్ అవుతుంది చక్కగా. కాబట్టి వాళ్ళు కుమారులు ఆ 10,000 మంది కూడా మళ్ళీ ప్రజోత్పత్తి చేస్తే ఇంకా ఎక్కువ సంతతి అవుతారు కదా. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రజోత్పత్తి చేయడం కోసము వారు మొదట ఆ నారాయణ సరస్సు అనే ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులు తపస్సు ఆచరించడానికి, ధ్యానం చేయడానికి అక్కడికి వెళ్ళారనమాట. అలాగ అక్కడ వెళ్ళినప్పుడు అది చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో మునులు, యోగులు, సిద్ధులు అందరూ కూడా అక్కడ ఉండేవారు. వీరు ప్రతినిత్యము స్నానం ఆచరించి చక్కగా ఆ, ఆచమనం చేసుకొని అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ ఈ 10,000 మంది. వీళ్ళను హర్యస్వులు అని పిలుస్తారనమాట. ఆ 10,000 మంది ఏ, వారిని హర్యస్వులు అని పిలుస్తారు. ఈ విషయాన్ని నారద మహర్షికి తెలిసింది. తెలిసి ఒకరోజు నారద ముని ఆ హర్యస్వులను కలవడానికి అక్కడికి వచ్చారనమాట. రాగానే అందరూ కూడా భక్తి ప్రవత్తులతో ఆయనకు గౌరవ వందనాలను అర్పించారు. తర్వాత చక్కగా నారద మహర్షి వారితో ఇలా పలికాడనమాట. అంటే ఒక ఆ, కథ రూపంలో ఒక విషయాన్ని వారికి తెలియచేశాడు. కొన్ని హింట్స్ అన్నమాట, ఈ విధంగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే నారద మహర్షి చెప్పారు, ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో ఒకే పురుషుడు ఉన్నాడు. ఆ రాజ్యంలో ఒక బిలం కూడా ఉన్నది. గుహ అంటాం కదా, అలాగా బిలం ఉన్నది. ఆ బిలంలోకి ఎవరైనా వెళితే తిరిగి మళ్ళీ ఎవ్వరూ రాలేరట. అలాంటి బిలం అది. తర్వాత అక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు పుంచలి. ఆమె వచ్చి చాలా సౌందర్యవతిరాలుగా ఉండి పరపురుషులను ఆమె ఆకర్షించే విధంగా అలంకరణ చేసుకున్నటువంటి ఒక వేశ్యవృత్తిలో ఉన్నటువంటి స్త్రీ అన్నమాట. ఆ స్త్రీకి ఒక పురుషుడు ఉన్నాడు, అంటే భర్త. ఆ భర్త కూడా ఆమెతో ఉన్నాడు. తర్వాత రెండు వైపులా, ఆ రాజ్యానికి రెండు వైపులా రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక ఆ ఆ ఆ, దీని దగ్గర అది నదులు, ఆ నది దగ్గర ఒక వింత ధ్వని చేస్తూ ఉన్నటువంటి ఒక హంస కూడా ఉన్నదట, హంసలు ఉన్నాయట. తర్వాత అక్కడే ఆ ఆ గృహము, ఆ రాజ్యం అన్నాం కదా, ఆ సౌధం ఉంటుంది కదా, రాజసౌధము అనేది 25 తత్వాలతో కూడుకొని ఉన్న ఒక చక్కని గృహము అక్కడ ఉన్నదట. ఇంకా ఆ గృహంలో ఒక పదునైన కత్తి, ఆ కత్తి ఎలాగా చక్కగా పూర్తిగా వజ్రముతో పొదగబడి, ఆ, పిడిబాకు అంటారు కదా, అలాగ వజ్రంతో పొదగబడినటువంటి ఒక పదునైన కత్తి కూడా ఉన్నదట. ఈ విధంగా ఇన్ని విషయాలు చెప్పి నారద మహర్షి, ఓ హర్యశ్వులారా, మీకు ఇంతవరకు నేను చెప్పిన విషయం గురించి ఏమిటి అనే అది కూడా మీకు తెలియదు. అంటే మీకు అంత అనుభవం లేదు, మీరు అంత జ్ఞానవంతులు కూడా కారు. ఇప్పుడు నేను చెప్పేదాన్ని కానీ మీరు అర్థం చేసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మీరు జ్ఞానవంతులు. కానీ మీకు అనుభవం లేని అజ్ఞానవంతులుగా ఉన్నారు. అలాంటి వారు మీరు ఎలాగ ప్రజా సృష్టి చేస్తారు అని అక్కడ వారిని ప్రశ్నించడం జరిగింది. అంటే నారదముని ఆయన భక్తావేశ అవతారంలో ఒక భక్తునిగా ఆయన భగవంతుని యొక్క శక్తిని తీసుకొని ఆయన వచ్చి భగవంతుని నామాన్ని ముల్లోకాలలో అందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టే వీళ్ళను కూడా ఆ విధంగా భక్తి మార్గంలో తీసుకొని వెళ్ళాలి, నివృత్తి మార్గం, ఆ మార్గంలో తీసుకువెళ్ళాలి అనేసి ఇక్కడ వచ్చి వారితో చెప్తున్నారు. మీకు ఇవన్నీ నేను చెప్పిన విషయాలు ఏమీ తెలియవు కదా, మీరు పోయి ఎలాగా ప్రజోత్పత్తిని చేస్తారు, ప్రజా సృష్టిని చేస్తారు. ఉం? మన అందరి హృదయాలలో భగవంతుడున్నాడు, మొదట ఆ పరమాత్మను గురించి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది.
అప్పుడు ఈ హరియస్సులందరికీ కూడా వాళ్ళు జ్ఞానం లేనటువంటి వాళ్ళేమి కాదు. చక్కగా ధ్యానం చేసి నిరంతరం భక్తిలో ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఇవన్నీ వారికి కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ ఈ అంటే ఇది ఒక ప్రశ్నగా చెప్పడం వలన. కాబట్టి వాళ్ళు చక్కగా ఆలోచించగలిగారట. ఇందులో మనకి అది ఒక విషయంగా చెప్పినా ఇందులో ఎంతో అంతర్లీనమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక్క రాజ్యము అని చెప్పారు. మీరు కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక రాజ్యం అని చెప్పినది అదే విశ్వము, ప్రపంచము. ఇక ఒకే పురుషుడు ఉన్నాడు, అదే భగవంతుడైనటువంటి దేవాది దేవుడైన భగవంతుడు. అతడే భోక్త, దేవతలకు అందరికి కూడా పరమ నియామకుడు, జీవులందరికీ పోషకుడుగా ఉన్నటువంటి భగవంతుడు, అందరి హృదయాలలో పరమాత్మగా ఉన్నటువంటి వాడు. అలాంటి భగవంతుని గురించి మనము తెలుసుకోకుండా సకామ కర్మలు చేస్తే ఏం ప్రయోజనం ఉంది? సకామ కర్మలు ఏమిటి? భౌతిక పరమైనటువంటి కోరికలతో ఆ విషయాలను చేస్తూ భగవంతుని చేరుకోవాలి అని ఆ తపనతో ఉండడం అన్నమాట. అలాంటి సకామ కర్మలు చేయడం వలన ఏం ప్రయోజనం ఉంది? అదేవిధంగా ఒక శునకము, ఒక సూకరము అంటే కుక్క, పంది, అలాంటి వాటి లాంటి జీవితము మనము బతుకుతున్నాము. అంతే కదా. అవి నిద్రపోతాయి, అవి తింటాయి, అవి కూడా మైదున సుఖంలో అనుభవిస్తాయి, పిల్లలను కంటాయి. అదేవిధంగా మనం కూడా అలాగే జంతువుల్లాగానే మనము చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఆ, కర్మలు చేయడము అవసరమా అని అక్కడ తెలియజేయడం జరిగింది. ఇంకా ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఒక వానరము, ఒక మార్జాలము, పిల్లి, ఈ రెండు ఉంటే భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు మనము మార్జలం యొక్క అంటే పిల్లిలాగా ఉండాలట. పిల్లిలాంటి భక్తిని తెలుసుకోవాలి. ఎలాగా? ఇప్పుడు వానరం ఉందనుకోండి, దాని యొక్క పిల్ల ఆ వానరాన్ని ఉదరం పట్టుకొని పిల్ల ఆ కోతి అదే పిల్ల వానరము ఆ తల్లిని ఉదరంలో గట్టిగా పట్టుకొని ఉంటది. ఈ పెద్ద వానరము చెట్లను గెంతుతూ అలాగ వెళ్తూ ఉన్నప్పుడు అది పట్టించుకోదు పిల్లను. ఆ పిల్లనే ఆ తల్లి యొక్క ఉదరాన్ని గట్టిగా పట్టుకుంటది. అలాగ అప్పుడు అది గెంతినప్పుడు ఒకవేళ ఆ, అలాగా గెంతుతున్నప్పుడు పడిపోయిందనుకోండి ఆ చిన్న వానరము, ఇక దాని గతి అదో గతే. కానీ పిల్లి అలాగా కాదు. తన పిల్లలను జాగ్రత్తగా తన నోటితో పట్టుకొని వెళ్ళి స్థలాలను మారుస్తూ ఉంటది. కాబట్టి మనం భక్తిలో భగవంతుణ్ణి విశ్వసించినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు భగవంతుడు కూడా మనకి ఈ మార్జాలం లాగా మనల్ని రక్షిస్తాడు అని ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఇక రెండవది బిలం గురించి చెప్పారు. బిలం అంటే గుహ. ఇప్పుడు పాతాళ లోకం ఉందనుకోండి, పాతాళ లోకంకి ఎవరైనా వెళ్ళారనుకోండి, తిరిగి మళ్ళీ బయటికి రాగలరా? రాలేరు. అదేవిధంగా నడి సముద్రంలో పడవ ఇదైపోయి పడిపోయారనుకోండి, ఆ సముద్రం నుంచి దాని నుంచి ఈదుకొని ఆ, గట్టుకి రావడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి అలాంటి అంటే తిరిగి రాలేరు అని అర్థము. అలాగా మనం కూడా ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉంటూ భక్తిని చేస్తూ మనము వైకుంఠ ధామానికి చేరుకున్నామనుకోండి, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాము. ఆ బిలంలోకి వెళ్ళి తిరిగి రాని వారి విధంగా అంటే ఒక్కొక్కటి ఉపమానాన్ని ఇస్తూ నారద మహర్షి ఆ విషయాన్ని తెలియచేయడం జరిగింది. తర్వాత ఒక స్త్రీ గురించి చెప్పడం జరిగింది. ఆ స్త్రీ పేరు పొంచలి అని చెప్పడం జరిగింది. ఆ స్త్రీ ఎలా ఎలాగా ఉపమానంతో చెప్తున్నారు? రజో తమో గుణాలు, రజో తమో గుణాలు ఎప్పుడూ కూడా జీవుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. బాగా తమో గుణంలో ఉండండి, కోపపడండి, అలాగా అలాగా సత్వగుణంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం పొందము. ఆ విధంగా ఈ స్త్రీ కూడా చక్కగా అలంకరణ చేసుకొని పరపురుషులను ఆకర్షిస్తూ ఉన్నది. కానీ మనము ఆ స్త్రీని ఆ స్త్రీ ఆ పురుషులు ఎలాగ ఆకర్షితులవుతున్నారో ఆ విధంగా మనము కూడా ఈ రజో తమో గుణాలకి దూరంగా ఉంటూ మనము భగవంతుణ్ణి
చక్కగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సనాతన వస్త్రాలను మనము పొంది చక్కగా తిలకాన్ని ధరించి భగవంతునికి మంగళహారతులు ఇస్తూ భగవంతునికి భోగాలు అర్పిస్తూ ఆరాధిస్తూ అర్చిస్తూ ఆ విధంగా భక్తి యోగంలో మనము కనెక్ట్ అయ్యి భగవంతుణ్ణి ఆకర్షణకు లోనవ్వాలి. అలాగా స్త్రీని చూసి పురుషుడు ఎలాగ లోనవుతున్నాడో అలా కాకుండా మనం భగవంతునికి మనము భగవంతుణ్ణి చూసి ఆకర్షణకు లోనవ్వాలి అని ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ స్త్రీకి ఒక పురుషుడు ఉన్నాడు అంటే భర్త. ఆ భర్త ఒక అలాంటి స్త్రీకి అంటే అలాగా ఉన్నటువంటి స్త్రీ భర్తకి స్వతంత్రం ఉండదు. అన్నీ ఆమె చెప్పిన విధంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగ ఒక స్వతంత్రం ఉండదు. అతనికి ఒక సర్వము కోల్పోయి ఉంటాడు అలాంటి స్త్రీ దగ్గర. ఆ విధంగా మన బుద్ధి కూడా ఆ పురుషునిలాగానే మన బుద్ధి కూడా సర్వము కోల్పోయి కలుషితమై ఉన్నది. అలాంటప్పుడు మనము భగవంతుని భక్తి ఎలాగ చేస్తాము? కాబట్టి అలాగా ఆ బుద్ధిని మనము చక్కగా భగవంతుని మీదకి మరల్చగలగాలి. అలాగ మరల్చగలిగినప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది భగవంతుడు యజమాని, మనము సేవకులం, దాసాను దాసాను దాస అని అంటారు. ఆ విధంగా మనం ఎప్పటికీ సేవకులమే. అలాగ మిథ్యాహంకారానికి మనము లోను కాకుండా ఆ భగవంతుణ్ణి ఒక యజమానిగా గుర్తించగలుగుతాము. ఎప్పుడు బుద్ధిని సక్రమంగా మంచి మార్గంలో ఇది చేసుకున్నప్పుడు. తర్వాత అక్కడ 2 నదులు ఉన్నాయని చెప్పారు. ఆ నదులే సృష్టి లయము అంటే సృష్టించబడుతుంది, తర్వాత లయింపబడుతుంది. ఆ విధంగా సృష్టి లయము అనేది ప్రకృతిని అనుసరించి ఒక నదులాగా పారుతున్నదనమాట. ఇప్పుడు మనం కూడా ఈ భౌతిక బద్ధజీవులమయ్యి ఈ సంసార సాగరంలో నదిలో కొట్టుకొని పోతూ ఉన్నాము జ్ఞానం లేకుండా. ఆ విధంగా నది చూడండి, వర్షం వచ్చినప్పుడు ఆ నదిలో అన్నీ కొట్టుకొని వస్తాయి. రాళ్ళు రప్పలు, తర్వాత కొమ్మలు, గడ్డి అన్నీ కొట్టుకొని వస్తాయి. కానీ అలా కొట్టుకొని వచ్చినప్పుడు ఒక్కొక్క దాని అదృష్టం. గడ్డి అనుకోండి, అది గట్టుకు చేరిపోయింది అనుకోండి, ఆ గట్టుకు చేరిన వెంటనే ఆ గడ్డి అంతా కూడా చక్కగా పెరిగి వనంలాగా తయారైపోతుంది. అంటే కొట్టుకు వచ్చిన గడ్డి. ఆ విధంగా మనం కూడా సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతూ కొట్టుకొని వెళ్తున్నాం. అలాగ కొట్టుకొని వెళ్ళినప్పుడు మనకి కూడా ఓ జ్ఞానము, తపస్య, మంచి మార్గము ఉన్నటువంటి గట్టు అనేది మనకి దొరికిందనుకోండి, ఆ గట్టు మీదకు మనం కొట్టుకునే వెళ్ళే వాళ్ళం ఆ గట్టు మీదకు చేరిపోయి చక్కగా భగవంతుని జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ మనము ఉత్తేజంతో మనము మన జ్ఞానాన్ని పరిపూర్ణతను చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ఆ సృష్టి లయము అనే దాంట్లో ఇదవుతూ ఉన్నది అని చెప్తున్నారు. ఇంకా 25 తత్వాలతో కూడిన గృహం గురించి చెప్పారు. 20 తత్వాలు ఏమిటి? భగవంతుడు 25 తత్వాలకు ఆశ్రయము. అందుకే ఆయన నుంచి వచ్చినటువంటి మనం జీవులం కూడా ఆ తత్వాలతోనే మనం కూడా ఉన్నాము. ఏమిటి ఆ తత్వాలు? పంచభూతాలు, భూమి, ఆకాశము, నీరు, గాలి, వాయువు. అవే స్థూల దేహము అని అంటారు. ఇంకా సూక్ష్మ దేహము అన్నప్పుడు మనసు, బుద్ధి, అహంకారము అనేవి వచ్చాయి. 8 ఇక్కడ వచ్చేసాయి. తర్వాత జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. వీటికి తన్మేంద్రియాలు అని అంటే పూర్తిగా వాటికి ఇప్పుడు కన్ను అనుకోండి, కన్ను రూపము కదా, జాయింట్ అయి ఉన్నది. అదేవిధంగా ముక్కు అనుకోండి, గంధము అంటే వాసన. అదేవిధంగా చెవి శ్రవణము. అదేవిధంగా నోరు జిహ్వ. అదేవిధంగా చర్మము అన్నప్పుడు స్పర్శ. ఇక్కడ 10 వచ్చేసాయి. ఓకే, జ్ఞానేంద్రియాలు, దానితో పాటు తన్మేంద్రియాలు అవి అనేవి అవి వచ్చాయి. ఇక్కడ 10, అక్కడ 8, 18 అయిపోయాయి. తర్వాత ఏమిటి? కర్మేంద్రియాలు ఉన్నాయి.
కర్మేంద్రియాలు ఏమిటి? 5 ఉన్నాయి. కాళ్ళు, చేతులు, నాలుక, జననేంద్రియాలు, మలద్వారం. అలాగా అవి ఉన్నాయి. 23 అయిపోయాయి. దానితో పాటుగా ప్రకృతి, మాయ అనే అవి కూడా ఉండి 25 తత్వాలతో ఇలాగా ఉన్నాయి. కాబట్టి మనము పూర్తిగా ఆ తత్వాలన్నీ కూడా ఏమిటి? భగవంతుని యొక్క అంతర్గత శక్తి వలన ఏర్పడినటువంటి విషయాలు. కాబట్టి ఆ తత్వాలని మనము అంటే భగవంతుని గురించి తెలుసుకొని ఆ తత్వాలకు అనుగుణంగా మనం అనుసరిస్తూ మన యొక్క ఈ భగవంతుని కోసం, భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని భగవంతుని కోసం మనము చేయ భగవంతుని కోసం మనం అర్పించడం అనేది మన యొక్క తత్వంలో ముఖ్యంగా మన ధర్మంగా కూడా అనుకోవాలి. తర్వాత ఒక హంస. హంస అనేది ఏమి? అక్కడ ఒక శబ్దం చేస్తున్నటువంటి హంస ఉన్నది అన్నది. హంస అనేది ఇక్కడ ఏమిటి అంటే, ఒక హంసనితో ఎందుకు పోల్చారంటే మనుషులు ఆ హంస స్థితికి చేరుకోవాలి. హంస చూడండి, పాలను నీళ్లను కలిపి పెడితే వాటిని వేరు చేసి పాలనే తీసుకుంటుందట, నీటిని వేరు చేస్తుంది. కాబట్టి అలాంటి హంస స్థితికి రావడము అనేది అది చాలా గొప్ప విషయము. ఎప్పుడు వస్తారు? భగవంతుడు ఉమ్, పూర్తిగా అనాత్మ. అనాత్మ అంటే భగవంతుడు, ఆత్మ అంటే జీవులమైన మనము అనే ఆ తారతమ్యాన్ని తెలుసుకోవాలి. నాలో భగవంతుడు పరమాత్మ ఉన్నాడు కదా, కాబట్టి నేనే భగవంతుణ్ణి, నాది నేనే భగవంతుణ్ణి అనుకోవడం కాదు. భగవంతుడు వేరు, జీవుడు వేరు. భగవంతుడు మన ఆత్మలో పరమాత్మగా ఉండి సాక్షిగా ఉండి చూస్తున్నాడు. కాబట్టి మనము ఆ తత్వాన్ని, భగవంతుడు యొక్క విషయాన్ని మనము తెలుసుకోవాలి అని మన ఆత్మ గురించి మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అదే హంసలాగా చేరడము అనేది. దానికి కూడా 4 పద్ధతుల తర్వాతనే హంస స్థితికి చేరుకుంటారు. ఏమిటి? కుటీచక, బహుదక, పరివ్రాజకాచార్య, హంస, పరివారకాచార్య, సన్యాసి. ఆ సన్యాసి స్థానానికి రావడమే హంస లాంటి ఇది అని అంటారు. అందుకే వారిని పరమహంసలు అని కూడా అంటారు. అలాగా భగవంతుని గురించి తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని పొందినప్పుడు మనము అలాగా స్థానానికి పొందుతాము అని చెప్తున్నారు. ఇక ఒక వాడి అయిన కత్తి, అది వచ్చి చాలా వజ్రములతో పొదకపడి ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి ఆ కత్తి అంటే, ఆ కత్తియే కాలము, టైము. అంటే మనము కాలము దాని పని అది చేసుకొని పోతూ ఉంటుంది అని చెప్తాం కదా. అంటే ఒక నిమిషము గడిచిపోయింది అనుకోండి, ఆ నిమిషాన్ని మనము కోట్లు ఇస్తాము అంటే కూడా ఆ కాలాన్ని తిరిగి ఎవ్వరు ఇవ్వలేరు. ఆ కాలాన్ని మనము పొందలేము. అంటే ఆ కాలము అనేది అంతటి విలువైనటువంటి విషయము. అందుకే అలాంటి కాలాన్ని మనము మామూలుగా వ్యర్థం చేసుకోకూడదు. భగవంతుని కోసము ఆ కాలాన్ని వెచ్చించాలి. ఒక ఉదాహరణ చూడండి. ఒక కత్తి మన చేతిలో ఉందనుకోండి, ఆ కత్తి ఆ, ఆ కత్తిని ఉపయోగించే ఒక డాక్టరు చక్కగా చికిత్సను చేసి ఒక పేషెంట్ని రక్షిస్తాడు, ఆపరేషన్ చేసి. అదే కత్తి ఒక దొంగ దగ్గర ఉన్నదనుకోండి, ఆ దొంగ ఏం చేస్తాడు? ధనం కోసం ఒక వ్యక్తినే చంపేస్తాడు. అంటే కత్తి ఒకటే, కానీ అవి చేసినటువంటి ధర్మాలు వేరు, విద్యుక్త ధర్మంగా వేరు వేరు ఉన్నాయి. డాక్టర్ చేతిలో మనిషి ప్రాణం కాపాడబడింది, అదే దొంగ చేతిలో మనిషి ప్రాణం పోయింది. అంటే అదే ఆ విధంగా మనం ఈ కాలాన్ని కూడా సద్వినియోగం, మంచి విషయానికి తీసుకొని భగవంతుని యొక్క భక్తి మార్గంలో ఉండడానికి, భగవంతుని కోసం మన సమయాన్ని అంతా వెచ్చించడానికి అలాగా చేసినప్పుడు ఆ కాలానికి మనము ఇది ఇచ్చిన వాళ్ళము అవుతాము. అంటే పూర్తిగా ఇలాగా తెలుసుకోవాలి, ఆ కాలం యొక్క విషయం కరెక్ట్గా తెలుసుకోవాలి, దానికి గౌరవం ఇవ్వాలి. అలాగా అంటే మనం తప్పకుండా ఒక గురువుని ఆశ్రయించాలి. అలాగ గురువుని ఆశ్రయించినప్పుడే వారు అన్ని నిర్దేశకమైన విషయాలన్నిటిని మనకు తెలియచేస్తారు. కాబట్టి అప్పుడు మనకి కాలం యొక్క ఆ ఇది తెలుస్తుంది. దాని యొక్క ఫలితం ఏమిటి అనేది
మనము ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటూ మన జీవితాన్ని ఇలాగే తీసుకొని వెళ్ళిపోతున్నాము, నెక్స్ట్ జన్మను మళ్ళీ ఏమి పొందాలనుకుంటున్నాము, ఇలాగా పూర్తిగా ఒక గురువు యొక్క నిర్దేశంలో మనము మంచిగా తెలుసుకోవచ్చు అనమాట. అది కాలము. ఇక ఇలాగ అన్ని విషయాలను విన్నారు ఈ హర్యశ్వులు. వినేసరికి వాళ్లకు జ్ఞానోదయమైంది. జ్ఞానోదయమైంది వెంటనే వారు నారద మహర్షిని గురువుగా పొందడం జరిగిందనమాట. ఇక నారద మహర్షి ఆనందపడిపోయారు. అంటే ఏమిటి అంటే, నారద మహర్షికి విశ్వమంతా కూడా ఆ విధంగా భక్తి మార్గంలోనే ఉంచేయాలి. అలాగా గృహస్థులుగా వెళ్ళి వారు ఆ జీవితంలో పడిపోయి భగవంతుని మర్చిపోతారు. అలాగా ఆయన ఉన్న ఆ స్థితి, మహర్షి కదా ఆయన. అందువలన ఈ విధంగా వారిని ఆ 10,000 మంది హర్యశ్వుల్ని మార్చడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన వెళ్ళి దక్ష ప్రజాపతి దక్షునికి చెప్పడం జరిగింది. దక్షుడు చాలా దుఃఖితుడవుతాడు. నేను ఈ విశ్వాన్నంతటిని ప్రజోత్పత్తి చేసి ఎక్కువ చెయ్యాలి అనుకుంటే మీరు వారిని ఆ విధంగా మార్చేశారే అని బాధపడ్డాడు. అప్పుడు బ్రహ్మ కూడా వచ్చి ఆయన్ని శాంతపరిచారనమాట. ఎందుకంటే బ్రహ్మ చెప్పిన విషయాన్ని నారద మహర్షి కూడా తీసుకోలేదు. ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే ఆయన కూడా ఒప్పుకోలేదు కదా. కాబట్టి బ్రహ్మ చెప్పిన తర్వాత శాంతపడ్డాడు. సరే, అదే విధంగా కాలం జరిగిపోతుంది. తరువాత ఆయన 1000 మంది పుత్రులను మళ్ళీ పొందాడు దక్షుడు. కనీసం ఈ 1000 మంది పుత్రులన్నా గృహస్థులను చేసి ప్రజోత్పత్తి చెయ్యాలి అని అనుకున్నాడు. అదేవిధంగా ఆ 1000 మంది కూడా నారాయణ సరస్సు దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు శాంతంగా ఉండి ధ్యానం చేసుకురావాలని వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ విషయం తెలిసి నారద మహర్షి అక్కడికి వెళ్ళడము, తన జ్యేష్ఠ సోదరులకు ఏమేమి వివరణ ఇచ్చాడో అవన్నీ ఇచ్చి వాళ్లను కూడా మార్చివేయడం జరిగిందనమాట. ఇక దక్ష మహారాజుకు చాలా కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని ఇంకా ఇది చేయలేకుండా నారద మహర్షి వచ్చినప్పుడు, ఆహా నారద, నీవు సన్యాసివైనా నువ్వు నిజంగా సన్యాసే కాదు అని నారద మహర్షిని కోపంతో పలకరించడం జరిగిందనమాట. ఎందుకు చెప్తున్నావు, నువ్వు సాధు పురుషుల్లాగా కనిపిస్తున్నావు కానీ నువ్వు నిజంగా సాధు పురుషుడివి కాదు. నేను గృహస్థాశ్రమంలో ఉంటే కూడా నేను చక్కగా సాధువులాగా ఉంటూ నా కుమారులందరికీ కూడా మంచిగా వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ వారికి చక్కగా న్యాయం చేస్తూ వస్తే నువ్వు నా పుత్రులకు నువ్వు అన్యాయం చేశావు, వారి శ్రేయస్సునే నువ్వు అడ్డగించావు అని నారద మహర్షికి చెప్తూ దక్ష ప్రజాపతి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇది 6వ స్కందంలో అధ్యాయం 5లో 42వ శ్లోక. యన్నస్త్వం కర్మ సంధానాం సాధూనాం గృహమేదినాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, దక్ష ప్రజాపతి, నేను చక్కగా గృహస్థాశ్రమంలో ఉండి భార్యా పిల్లలతో సుఖమైన జీవితం గడుపుతున్నప్పటికీ నేను సకామ కర్మలో కూడా ఉన్నాను. సకామ కర్మ అంటే భౌతిక విషయాలలో కూడుకొని ఉండే. అలాగా ఉండి కూడా నిష్కపటముగా వేద ఆదేశాలన్నింటినీ నేను పాటిస్తున్నాను. మామూలుగా ఒకటి చెప్తారు, ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు 4 ధర్మాలను పాటించాలి. అంటే రుణము తీర్చుకోవాలన్నమాట. ఒకటి గురువు యొక్క రుణము, తర్వాత తల్లిదండ్రుల యొక్క రుణము, పితృదేవతల యొక్క రుణము, తర్వాత పితృదేవతలు అదే తల్లి తండ్రులు, గురువు, దేవతలు మనము అగ్నిదేవుడు, వరుణదేవుడు ఉన్నారు కదా, వాళ్ళ రుణం కూడా మనము తీర్చుకోవాలి. అలాగా వీరందరి రుణాలను తీర్చుకుంటూ నేను చక్కగా దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, నృయ యజ్ఞము ఇలాంటి అన్ని యజ్ఞాలను చేస్తూ అన్ని మిగతా వచ్చి యజ్ఞాలన్నీ కూడా చేస్తూ నేను గృహవ్రతుడని పేరు కూడా పొందాను. కానీ నా నా దురదృష్టం ఏమిటంటే నా పుత్రులకు నీవొచ్చి నివృత్తి మార్గాన్ని నేర్పించి వాళ్లను నీ వైపుకు తిప్పుకున్నావు. నివృత్తి మార్గం అంటే భక్తి మార్గంలో ఉంటూ
భగవంతుని చేరుకునే విషయం అన్నమాట. అలాగ చేసావే అంటూ అదే దక్ష ప్రజాపతి చాలా దుఃఖపడ్డాడు అనమాట. తర్వాత ఇంకా ఆయనకి కోపం తీరలేదు. మళ్ళీ ఏమడుగుతున్నాడు, నువ్వు భక్తుని వేషంలో ఉండి శత్రుత్వాన్ని కల్పిస్తున్నావు, అంతేకాదు స్నేహితుల మధ్య నువ్వు ఆ, శత్రుత్వాన్ని పెంచుతున్నావు అని నారద మహర్షిని దూషిస్తున్నారనమాట. నీవు భక్తుడని చెప్పుకుంటూ, అంటే భగవంతుని యొక్క పార్షదుడిని నేను అంటూ ముల్లోకాలు తిరుగుతూ హరినామాన్ని అందరికీ ఇస్తూ అలాగా నువ్వు సన్యాసిలాగా ఇదిగా చేస్తున్నావు. కానీ నువ్వు ఇప్పుడు చేసిన ఆ పనికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే పిల్లల్ని అందరినీ కూడా ఆ విధంగా నివృత్తి మార్గంలో మార్చేసావే, నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ నారద మహర్షిని దూషించారనమాట. తర్వాత నారద మహర్షితో ఆయన ఏమంటున్నారు, నువ్వు తీర్చి నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు మారడం కాదు, ఈ భౌతిక జగత్ అనేది దుఃఖాలయమే అని దక్షుడు చెప్తున్నాడు. ఈ భౌతిక జీవితం అనేది దుఃఖాలయమే. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కదా, దుఃఖాలయం అశాశ్వతం. నిరంతరము ఎంతటి ధనవంతులకైనా కోటీశ్వరులకైనా మిలీనియర్స్ అంటారు అలాంటి వాళ్ళకైనా దుఃఖము అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి దుఃఖాలయమైన విషయమే. కానీ ఈ భౌతిక సమస్త దుఃఖాన్ని బాధాకరము అని ఎవరికి వాళ్ళు అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు మారిపోవడం కాదు, వాళ్ళకే అనిపించాలి, నేను ఇంతటి దుఃఖంలో ఉన్నాను, ఇంతటి వైరాగ్యాన్ని అనుభవిస్తున్నాను, ఆ దుఃఖం నుంచి నేను వైరాగ్యానికి రావాలి అని వారికే తెలియాలి. అలాంటప్పుడు అది నిజమైన నిజస్థితిలో వాళ్ళు వచ్చినట్లు. అలా కాకుండా నువ్వు నీ అంతట నువ్వు తెలియచేయడం అనేది అది గొప్ప విషయం కాదు అని అక్కడ నారద మహర్షి ఆ, నారద మహర్షికి దక్ష ప్రజాపతి దూషణతో చెప్పారనమాట. ఇంకా నీకు జ్ఞానమే ఆ, తెలియడం లేదు, నువ్వు జ్ఞానం గురించి మిగతా వారందరికీ తెలియచేస్తున్నావు ఉమ్, ఆ, అని అక్కడ కూడా తెలియజేసి, నేను చూడ నేను మళ్ళీ చెప్తున్నాడు, నేను చూడు గృహస్థగా ఉండి కూడా నా విద్యుక్త ధర్మాలు నేను చక్కగా పాటిస్తూ నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాను. నువ్వు సన్యాసి అలాగా ఉంటూ ఈ విధంగా వచ్చి నువ్వు వాళ్ళను ప్రేరేపించి ఈ విధంగా వారిని మార్చివేశావు అని ఆ దుఃఖంలో నారద మహర్షిని ఆ విధంగా దూషించడం జరిగింది. తర్వాత చివరగా ఆయన, ఓ నారద మహర్షి, నువ్వు ముల్లోకాల్లో తిరుగుతూ ఉంటే కూడా నీకు నివాస స్థలము అనేది ఎక్కడా ఉండదు అని శపించడం కూడా చేశాడనమాట. ఆ శాపాన్ని నారద మహర్షి ఒక వరంగానే తీసుకున్నాడు. తిరిగి దక్ష ప్రజాపతిని శపించడం కానీ క్రోధం చెందడం కానీ చేయలేదు. ఎందుకు అంటే నారద మహర్షి భక్తుడు. ఆయన సర్వసంగ పరిత్యాగి ఆ, పూర్తిగా. కాబట్టి ఆయన ఎలాగ ఉన్నాడు, మనకి శిక్షాష్టకంలో చెప్పిన విధంగా తృణాత భీసుని చేనా తరోరివ సహిష్ణునా అమానీన మానదేన కీర్తనీయ సదా హరి. అంటే ఆ తృణము ఆ గడ్డిపోచ కన్నా వినయంగా, తర్వాత వృక్షము కన్నా ఓపికతో ఆ ఆ విధంగా ఉన్నట్లుగా ఇక్కడ నారద మహర్షి దక్షుని ఎదుట ఉన్నాడనమాట. కాబట్టే దక్షుడు ఆయన్ని శపిస్తే కూడా ఈయన ఆ శాపాన్ని ఒక వరంగానే తీసుకున్నాడు. ముఖ్యంగా ఏమిటి అంటే ఆ దక్షుణ్ణి ఉద్ధరించడం కోసమే ఆయన ఆ శాపాన్ని మౌనంగా తీసుకున్నాడనమాట. ఇదే దక్ష ప్రజాపతి నారద మహర్షిని శపించిన విధానము భాగవతంలో మనకు 6వ స్కందంలో 5వ అధ్యాయంలో చెప్పబడిన విషయం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.